డైవర్ట్ అవ్వకు. ఈ పోస్ట్పోన్ చేస్తారా చెయ్యరా, చేస్తే ఎప్పుడు చేస్తారు, చేసినట్టు ఎప్పుడు చెప్తారు, ఒకవేళ చేయకపోతే ఎలా అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు. ఇప్పటికే ఇలా ఆలోచించి 5 ఇయర్స్ నాశనం చేసుకున్నావు. నీ క్లాస్మేట్స్ అంతా ఎవరికి నచ్చిన జాబ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. నీ చుట్టుపక్కల ఉన్న నీ జూనియర్స్ కూడా లైఫ్లో సెటిల్ అయిపోయారు. అమ్మ నాన్నల్ని, రిలేటివ్స్ మీ వాడు ఏం చేస్తున్నాడు అని అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు నీ వైపు దీనంగా చూసే చూపులు, అడిగే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేదు. ఇలా ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్నేళ్ళు వేస్ట్ చేసుకుంటాం. ఆలోచించింది చాలు, ఇవన్నీ వదిలేయి. ఎగ్జామ్ ఎప్పుడుంది? July 28th. కానీ పోస్ట్పోన్ కావాలని అడుగుతున్నారు, చేస్తారని చెప్తున్నారు. అవన్నీ అవసరం లేదు. ఎగ్జామ్ July 28th, ఇంకా 35 days ఉంది. నీకు ఇప్పటి వరకు హిస్టరీ, పాలిటీ తప్ప ఎకనామీ, ఎస్ఎన్టీ పూర్తిగా చదవలేదు. ఆ హిస్టరీ, పాలిటీలో కూడా పెద్ద తోపేం కాదు నువ్వు. సో మూసుకొని చదువు. ఫస్ట్ ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్ సిలబస్ అయిపోగొట్టు. ఫస్ట్ చాప్టర్ వదిలే, మిగిలిన 4 chapters అయిపోగొట్టు. ఎకానమీలో ఇండియన్ ఎకానమీ వరకు చదివి మొత్తం పెట్టుకుందాం. హిస్టరీ మళ్ళీ రివిజన్ చేయి. పాలిటీ ఇంకా బాగా చదువు. ఈసారి ఆర్టికల్స్ విత్ క్లాసెస్ అన్నీ మైండ్లో ఉండాలి. ఎగ్జామ్ July 28కే ఉంటుంది. ఆలోగా చదవాలనుకున్నది అంతా చదివేసి ఎంతవరకు వీలైతే అంతవరకు. 35 daysలో అసలు చదవగలనే అనుమానాలు వద్దు. అంత సిలబస్ 3 monthsగా 3 years ఇచ్చినా మొత్తం బ్రెయిన్లో పెట్టుకోలేం. ఒకవైపు చదువుకుంటూ ఇంకోవైపు పోతుంది. చదివినంత వరకు కాన్సన్ట్రేషన్తో క్లారిటీగా చదువు. పోస్ట్పోన్ అయితే మళ్ళీ టైం పెట్టుకొని ఇంకా చదవచ్చు. ఇప్పుడైతే ఎగ్జామ్ July 28కే. ఇంకా కష్టపడాలి. ఈ 35 daysలో ఎగ్జామ్కి రెడీ అవ్వాలి. అప్పుడు పోస్ట్పోన్ అయినా కాకపోయినా ధైర్యంగా ఉండొచ్చు. నీకు పోస్ట్పోన్తో అవసరం లేదు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, నీ తెలివిని నువ్వు నమ్ముకో. భయం వేస్తుంది, ఈ టైంలో అయిపోతుందా అయిపోదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏం పీకలేం. ఫస్ట్ చదవాలి అంతే. ఎవడు ఎలా పోయినా ఎగ్జామ్ July 28th అయినా, December 28th అయినా, నెక్స్ట్ ఇయర్ అయినా నీ పని ఒక్కటే చదవడం. ఉన్నది 4 subjects. ఎంత కసిగా చదవగలవో అంత కసిగా చదువు. ఏదో సాధించాలనుకున్న సంకనాకించిన 5 సంవత్సరాలు ఓటమితో వచ్చిన కసితో చదువు. వచ్చే 5 ఏళ్ళు ఇలా ఉండకూడదన్న నమ్మకంతో చదువు. ఉన్నది 100 పోస్టులు, దానికి పోటీ 90,000 మంది. నాకు 100 పోస్టులు అవసరం లేదు, ఒక్కటి చాలు. నాకు 90,000 మందితో సంబంధం లేదు. లేకుండా ఉండాలంటే నా పోస్ట్ నాకు కావాలంటే ఆ 90,000 మంది కంటే ముందుగా నేను వెళ్ళి ఆ పోస్ట్ పట్టుకోవాలి. అందుకే అన్నీ మూసుకొని చదవాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఈసారి ఓడిపోవడానికి నేను ఒప్పుకోను, నేను ఓడిపోను. నేను గెలుస్తా, నాకు జాబ్ కావాలంతే.